రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్వేశ్వర రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సర్వేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో మీరు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చారు. సో అదే డిపార్ట్మెంట్ గురించి ఈరోజు వ్యవస్థలు ప్రజలు మాట్లాడుతున్నారు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడుతున్నారు. ఒక పోక్సో కేసు నిందితుని పైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, ఆ నిర్లక్ష్యానికే ఈరోజు 6 బలయ్యారు అన్నది ప్రజల నుంచి వినిపిస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సో దీనిపైన మీరేం చెప్తారు? ప్రజల వాదనలో తప్పులేదు. ఎందుకంటే పోక్సో కేసు కట్టినప్పుడు అది బెయిలబుల్ సెక్షన్లో వచ్చింది. అది 3, 4, 5 రాలే. బెయిలబుల్ వస్తే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. 7 years లోపల పనిష్మెంట్ ఉంది. ఏ కేసుకైనా బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలి. అర్నేష్ కుమార్ బీహార్ కేసులో ఇచ్చాడు. దాన్ని ప్రామాణిక తీసుకొని వీళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సుప్రీంకోర్టు మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. అగైన్ దట్ ఫెలో యాంటిసిపేటరీ బెయిల్ దాకా పోతున్నాడు అంటే వాడికి ఎన్ని లూప్స్ తెలిసి ఉండాలి, ఆ లూప్స్ పట్టుకొని ఎర్లియర్ వాడు క్రిమినల్, ఎర్లియర్ అఫెన్స్లో కూడా జైలుకి వచ్చింది కదా. అనుకోని క్రిమినల్ మనకి ఇంకా ఈ మధ్యలో భూములు వీళ్ళు అమ్ముకుని డబ్బులు కూడా వచ్చిటాయి. తిరగడం, బాగా ల్యాబ్స్కి తిరగడము, రాంగ్ ఫ్రెండ్షిప్లో తిరగడం, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ లక్ష్యాలు. దానివల్ల ఏమైందంటే వాడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని దర్జాగా షాబాలు తిరుగుతున్నాడు. అమ్మాయి వాళ్ళ మేనమామ వాడిని ఐడెంటిఫై చేసి చూసిండు. చూసి పోలీసు వాళ్ళకి వచ్చి చెప్తాడు, ఎస్ఐ గారు వాడు బెయిల్ తెచ్చుకున్నాడు, మేమేం చేయాలన్నట్లు మాట్లాడాడు, నవ్విండు అని కూడా చెప్పిండు. అవును. పాయింట్ ఏంటంటే బెయిల్ తెచ్చుకున్నాడు, మేమేం చేయాలంటే కనీసం వాడి మీద ఒక నిఘా పెట్టాల్సినటువంటి అవసరం లేదా? కుటుంబాలకు కనీసం రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసులకు లేదా? ఇవన్నీ 100% కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి ఎగ్జామ్ రాయకపోతే తల్లిని తీసుకొని పోతే తల్లి బుందల్ని చేయబట్టుకుని గుంజుకుపోయాడు. తల్లి బుందలు చేయబడి గుంజుకుపోయి చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయి పారిపోయాడు. అలాంటి హీనియస్ నేచర్ ఉన్నటువంటి వాని మీద పోలీసులు కొంచెం కర్కశంగానే ఉండాలి తప్ప ఇక అతిభారమతో చూపొద్దు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే. ఇప్పుడు ఏమైంది, పర్యవసానంగా ఎస్ఐ గారు సస్పెండ్ చేసింది గవర్నమెంట్, చేసినట్ట. ఇక మరి సస్పెన్స్ ఇస్ నాట్ ది సొల్యూషన్. టైం బీయింగ్ బ్రేక్. చాలా మాత్రం పోలీసు, నేను డీజీ గారికి పర్సనల్ రిక్వెస్ట్, సీఎం గారికి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈవెన్ ఎఫ్ఐఆర్ కట్టడానికి కూడా పోలీసులు వెనక ముందు అవుతుంది, కడతలేరు. నేను పోయిన మా స్టేషన్లో పెద్ద మందులైనా ఒకటి మా ఏరియాలో మాతో డ్యామేజ్ దొంగతనం కేసులో పోతే ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎందుకు సార్ ఎఫ్ఐఆర్ కట్టడానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఎఫ్ఐఆర్ కట్టి దానికి సొల్యూషన్ ఇవ్వాలి కదా. నేరస్తుని పట్టుకోవాలి, దొరకకపోతే దానికి సీడీలు రాయాలి. వీళ్ళు ఎఫర్ట్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కటి కూడా దాన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది ఫైనల్ రిపోర్ట్లో. అందుకొరకు మనకి పోలీస్ డ్యూటీ. సో డ్యూటీ నుంచి తప్పించుకోవడం, ఈజీ వేస్ చూసుకోవడం ఎంతవరకు అంటే మీరు వాస్తవాలు, మీరు సాక్ష్యాలు చెప్తున్నారు, మీరు కళ్ళ ముందు కనిపించినటువంటి విట్నెస్ చెప్తున్నారు. సో ఇది పోలీస్ వ్యవస్థకు నిజానికి ఇది సిగ్గుచేటనే చెప్పాలి. మొన్న ఒకటి మా ఇంటి దగ్గర వైర్ కట్ చేసి తోటలో మ్యాంగో గార్డెన్లో డ్రిప్ వైర్ కట్ చేసి మంచాలకు అల్లుకున్నారు నులకలాగా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఐ విట్నెస్ చూసినో వాళ్ళని ఎగ్జామిన్ చేయలే. 70 చెట్లు చనిపోతే చెట్ల గురించి రాయలే, మా నీళ్ళు లేక. ఎంత దారుణాన్ని పాల్పడుతున్నా కూడా ఎఫ్ఐఆర్ కట్టేయడానికి నానాక ఆయాసపడ్డాను నేను. అట్లా ఇలాంటి నిర్లిప్తంగా నిర్లక్ష్య వైఖరితో నడుస్తుంది. మళ్ళీ అది కరెక్ట్ కాదు. సరే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు మంచిగా చెప్పే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏవైతున్నాయో సరే వాటిని కాసేపు అట్లా ఉంచుతాం. బట్ ఒక నిందితుడు బెయిల్ పైన వచ్చినటువంటి నిందితుడి నుంచి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నాడు, మీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తామని చెప్పేసి ఎగ్జామ్ హాల్ దగ్గర బెదిరించినటువంటి వ్యక్తి విషయంలో పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం? ఇది చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి. నిర్లక్ష్యం అనేది ఓపెన్గా కనిపిస్తుంది. చంపుతామని బెదిరించినప్పుడు వాడు పోయి మా మేనమామ చెప్పినప్పుడు పట్టుకోకపోవడం, వాని గురించి సేర్ చేయలేకపోవడం, ఇవన్నీ నెగ్లిజెన్స్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది పోలీస్. సరే, ఇప్పుడు పరిణామక్రమంలో ఏం జరిగింది? ఇప్పుడు 6 మంది అయితే మర్డర్ అయిపోయారు, వాళ్ళు రారు. ఇప్పుడు వీడు ఎస్కేప్ అయ్యి అబ్స్కాండ్గా తిరుగుతున్నాడు, పోలీసు ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి. ఒకసారి దొరికినట్టు, ఒకసారి దొరకలేనట్టు, సూర్యాపేట అన్ని బోకస్ క్లారిటీ ఇంకా రాలేదు. ఇన్ఫర్మేషన్ అయితే పట్టుకున్నట్లు ఇన్ఫర్మేషన్ తెలియలే. పట్టుకుంటారు, ఖచ్చితంగా పట్టుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే సిస్టంలో పోలీసులో కూడా ఈ ఆఫీసర్స్ మీద సర్క్యులర్ జారీ చేసి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఇష్యూ చేయకుండా పిటిషనర్ నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఒకసారి సర్క్యులర్ డీజీ ఆఫీస్కి వెళ్ళి డీజీ గారు పంపిస్తే ఏమైనా మార్పు వస్తుందని ఆలోచన.